డ్రగ్స్ కేసును ఎంక్వైరీ చేస్తున్న పోలీసులపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశాడు. తమ పాపులారిటీ పెంచుకోవడానికి, తమ పనితీరు ఎట్లుందో జనానికి చూపెట్టడానికి సినిమా ఇండస్ట్రీని టీజర్ ట్రైలర్ గా వాడుకుంటున్నారని అన్నాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మీద కూడా వర్మ అసహనం వ్యక్తం చేశారు. మీడియా అంతా అకున్ సబర్వాల్ ను బాహుబలి సినిమాల అమరేంద్ర బాహుబలి లెక్క చూపిస్తున్నదని అన్నాడు. దర్శకుడు రాజమౌళి అకున్ సబర్వాల్ తోనే హీరోగా పెట్టి బాహుబలి 3 తీయాలని వెటకారం చేశాడు. డ్రగ్స్ కేసును ఎంక్వైరీ చేస్తున్న పోలీసులపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశాడు. తమ పాపులారిటీ పెంచుకోవడానికి, తమ పనితీరు ఎట్లుందో జనానికి చూపెట్టడానికి సినిమా ఇండస్ట్రీని టీజర్ ట్రైలర్ గా వాడుకుంటున్నారని అన్నాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మీద కూడా వర్మ అసహనం వ్యక్తం చేశాడు. మీడియా అంతా అకున్ సబర్వాల్ ను బాహుబలి సినిమాల అమరేంద్ర బాహుబలి లెక్క చూపిస్తుందని అన్నాడు. దర్శకుడు రాజమౌళి అకున్ సబర్వాల్ నే హీరోగా పెట్టి బాహుబలి 3 తీయాలని వెటకారం చేశాడు. డ్రగ్స్ కేసును సీరియస్ గా ఎంక్వైరీ చేస్తున్నామన్నారు ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్. కేసును నీరుగార్చే విధంగా కామెంట్స్ చేయటం సరికాదన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు చంద్రవదన్. పిల్లలపై ప్రభావం పడకుండా దర్యాప్తు చేస్తామన్నారు. దర్యాప్తు అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడొద్దని సూచించారు. మీడియా కూడా విషయాన్ని హైప్ చేయొద్దన్నారు చంద్రవదన్. కొందరు వ్యక్తులు కావాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రసార మాధ్యమాల ద్వారా మరి ట్వీట్ అనే ద్వారా కొన్ని అర్ధరహితమైన విషయాలు చెప్పటం చాలా శోచనీయంగా ఉంది. ఈ డ్రగ్స్ కేసు ఇదేదో మొట్టమొదటిసారి చేయట్లేదు. పెద్ద మోతాదులో కూడా ఇలాంటి డ్రగ్ రిలేటెడ్ కేసెస్ ని ఇన్వెస్టిగేషన్ చేయటంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తి సామర్థ్యం ఉంది, అనుభవం ఉంది. చట్ట ప్రకారం కూడా మా పనులు మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ అనేది చట్ట ప్రకారం మేము చేయవలసి ఉంది. ఆ పనిలో నిమగ్నం ఉన్నాం. మరి దీన్ని వక్రీకరించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేసే కార్యక్రమాన్ని హాస్యాస్పదం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే ఇది గంభీరమైన విషయాన్ని కూడా మీకు చెప్పడం కూడా జరిగింది. ఈ మాదక ద్రవ్యాలు సంఘాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తున్న విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. బాధ్యులైన పౌరులుగా ఈ రంగానికి నేతృత్వం వహించే వాళ్ళు, సినీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం బాధ్యతగా వహిస్తే మా సిట్ అధికారులకి తగు విధంగా సహకరిస్తూ వచ్చారు. ఇండస్ట్రీ కూడా నోటీసులు అందించిన వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వక్రీకరించి కొన్ని అసంబంధిత విషయాల్ని రాయటం ద్వారా, ట్వీట్ చేయటం ద్వారా అది శ్రేయస్కరమైన విషయం కాదు. అది పెద్దతనంగా ఉండదని మేము భావిస్తున్నాం. ఈసారి ఈ కేసు లోతుగా వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే పిల్లల మీద ప్రభావం పడకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇది చాలా జాగ్రత్తగా ఈ కేసుని సీరియస్గా తీసుకోవటం కూడా జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఏ రంగం పట్ల ద్వేషం అనేది లేదు. నిష్పక్షపాతంగా మనం ఏ రకంగా పరిశోధిస్తున్నాము, అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నాం, అన్ని ఎవిడెన్సెస్ కూడా సేకరిస్తున్నాము. చట్టానికి లోబడి ఏ రకంగా చేయాలి ఆ పని మేము చేస్తున్నాం. గతంలో కూడా ఈ మీడియా పాయింట్ ద్వారా చెప్పడం కూడా జరిగింది. పిల్లల్ని కూడా మీరు ఈ రకంగా ప్రశ్నిస్తారంటే అది ఏ మేర వరకు వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. కొందరు వ్యక్తులు కావాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రసార మాధ్యమాల ద్వారా మరి ట్వీట్ అనే ద్వారా కొన్ని అర్ధరహితమైన విషయాలు చెప్పటం చాలా శోచనీయంగా ఉంది. ఈ డ్రగ్స్ కేసు ఇదేదో మొట్టమొదటిసారి చేయట్లేదు. పెద్ద మోతాదులో కూడా ఇలాంటి డ్రగ్ రిలేటెడ్ కేసెస్ ని ఇన్వెస్టిగేషన్ చేయటంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తి సామర్థ్యం ఉంది, అనుభవం ఉంది. చట్ట ప్రకారం కూడా మా పనులు మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ అనేది చట్ట ప్రకారం మేము చేయవలసి ఉంది. ఆ పనిలో నిమగ్నం ఉన్నాం. మరి దీన్ని వక్రీకరించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేసే కార్యక్రమాన్ని
హాస్యాప్రదం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే ఇది గంభీరమైన విషయాన్ని కూడా మీకు చెప్పడం కూడా జరిగింది. ఈ మాదక ద్రవ్యాలు సంఘాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తున్న విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. బాధ్యులైన పౌరులుగా ఈ రంగానికి నేతృత్వం వహించే వాళ్ళు, సినీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం బాధ్యతగా వహిస్తే మా సిట్ అధికారులకి తగు విధంగా సహకరిస్తూ వచ్చారు. ఇండస్ట్రీ కూడా నోటీసులు అందించిన వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వక్రీకరించి కొన్ని అసంబంధిత విషయాల్ని రాయటం ద్వారా, ట్వీట్ చేయటం ద్వారా అది శ్రేయస్కరమైన విషయం కాదు. అది పెద్దతనంగా ఉండదని మేము భావిస్తున్నాం. ఈసారి ఈ కేసు లోతుగా వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే పిల్లల మీద ప్రభావం పడకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇది చాలా జాగ్రత్తగా ఈ కేసుని సీరియస్గా తీసుకోవటం కూడా జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఏ రంగం పట్ల ద్వేషం అనేది లేదు. నిష్పక్షపాతంగా మనం ఏ రకంగా పరిశోధిస్తున్నాము, అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నాం, అన్ని ఎవిడెన్సెస్ కూడా సేకరిస్తున్నాము. చట్టానికి లోబడి ఏ రకంగా చేయాలి ఆ పని మేము చేస్తున్నాం. గతంలో కూడా ఈ మీడియా పాయింట్ ద్వారా చెప్పడం కూడా జరిగింది. పిల్లల్ని కూడా మీరు ఈ రకంగా ప్రశ్నిస్తారంటే అది ఏ మేర వరకు